హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. మీరు కనుక ప్రైవేట్ ఎంప్లాయీ అండి అండ్ మీకు యాక్టివ్ పిఎఫ్ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈడిఎల్ఐ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఎంప్లాయీస్ భద్రత కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం 7 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. సో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరికి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ 20 members దాటితే వాళ్ళు పిఎఫ్ కింద ఎన్రోల్ అవుతారు. అలాంటి వాళ్ళందరూ ఈ స్కీమ్ కింద ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. బట్ ఎంప్లాయీస్ ఈ స్కీమ్ కోసం ఎటువంటి అదనపు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే 12% కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ అమౌంటే సరిపోతుంది. బట్ ఎంప్లాయర్స్ మాత్రం అడిషనల్గా వెరీ నామినల్ అమౌంట్ కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉండింది. మ్యాక్సిమం 75 rupees పర్ ఎంప్లాయీ. ఏదైనా కంపెనీ కానీ ఎంప్లాయర్ కానీ ఈడిఎల్ఏ స్కీమ్ వద్దనుకుంటే వాళ్ళు ఆప్ట్ అవుట్ అవ్వచ్చు. బట్ వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఏదో ఒకటి మ్యాండేట్. సో ఈ స్కీమ్ యొక్క మ్యాక్సిమం బెనిఫిట్ వస్తే యావరేజ్ లాస్ట్ 12 months యావరేజ్ శాలరీ ఇంటూ 30 times. అజ్యూమింగ్ ఒక పర్సన్ యొక్క యావరేజ్ శాలరీ 15,000 అయితే 15,000 ఇంటూ 30 times ఈక్వల్ టు 4,50,000 ప్లస్ 2.5 lakhs బోనస్ వస్తుంది. సో టోటల్గా 7 lakhs ఎంప్లాయీకి వస్తుంది. నెక్స్ట్, కొన్ని స్కీమ్స్లో ఎంప్లాయీ కంపల్సరిగా ఇన్సిడెంట్ అనేది వర్క్ లొకేషన్లోనే జరగాల్సి ఉంటుంది. బట్ ఈ స్కీమ్ కింద ఈ ప్రీమెచ్యూర్ డెత్ కానీ ఇన్సిడెంట్ కానీ ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిన ఈ స్కీమ్ కింద ఎలిజిబులే. వర్క్ లొకేషన్లోనే ఇన్సిడెంట్ జరగాలనే కండిషన్ ఇక్కడ లేదు. నెక్స్ట్, ఎలిజిబిలిటీ రావాలంటే ఎంప్లాయీకి యాక్టివ్ పిఎఫ్ ఉంటే సరిపోద్ది, యూఏఎన్ యాక్టివ్ ఉంటే చాలు. నెక్స్ట్, తన వాళ్ళకి పిఎఫ్ అకౌంట్లో నామినీని డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి? సో దగ్గరలో ఉన్న రీజనల్ పిఎఫ్ కమిషనర్ కలిసి ఫామ్ 5F ఫిల్ చేసేసి, నెక్స్ట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఒక డిక్లరేషన్, ఈతను ఎంప్లాయీ మా దగ్గరే పనిచేస్తుండు, తన పిఎఫ్ కరెక్టే ఉందని చెప్పి ఒక డిక్లరేషన్, డెత్ సర్టిఫికేట్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా లాస్ట్ 12 months శాలరీ యావరేజ్ తీసుకొని 30 times క్యాలిక్యులేట్ చేసి ప్లస్ బోనస్ యాడ్ చేసి మీ అమౌంట్ మీకు వితిన్ 30 daysలో పేమెంట్ చేస్తారు. ఒకవేళ ప్రాసెస్ డిలే అవుతున్నా, డిపార్ట్మెంట్ లేట్గా పే చేస్తుంటే మీకు 30 days తర్వాత 12% per annum ఇంట్రెస్ట్తో కలిపి మీకు పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్కీమ్ మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరైనా జరిగితే వాళ్ళకి ఈ స్కీమ్ గురించి చెప్పి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా చూడండి. థ్యాంక్ యూ.